టీ తీసుకోండి. ఇంకెంత టైం పడుతుందండి? దాదాపు ఓ సంవత్సరం పడుతుందండి. అంత టైం ఎందుకండి? పిల్లలు అమెరికన్ సిటిజన్స్ కావడం వల్ల వాళ్ళ ఆస్తుల్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయడానికి అమెరికన్ గవర్నమెంట్ కావాలని డిలే చేస్తోంది. అంచేత అక్కడ అటార్నీ జనరల్ కి మన అడ్వకేట్ జనరల్ చేత ఒక లెటర్ రాయించాను. అది క్లియర్ అయ్యాక మన ఆస్తుల్ని అమ్మే బాధ్యత టామ్ మెడిసిన్ ఏజెన్సీ వాళ్ళకి అప్పగించాను. వాళ్ళ ఆస్తులన్నీ అమ్మాక ఆ డబ్బు 6 నెలల్లో ఇండియాకి వస్తే ఇక్కడ మన కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ వాళ్ళ చేతిలోంచి తేలి ఆర్బీఐ నుంచి క్లియరెన్స్ రావడానికి మరో 6 నెలలైనా పడుతుంది. మొత్తానికి మన డబ్బు మనకి రావడానికి కనీసం ఒక సంవత్సరం అన్నా పడుతుందండి. ఎందుకయ్యా సంవత్సరం? బామ్మ నీకేం తెలీదు, ఊరుకో. ఎందుకు ఊరుకోవాలరా? 1 2 కోటి రూపాయల పైన ఆస్తి. ఆ తెల్లోడు ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే లాయర్ గారు బెదిరిపోతున్నారు. నువ్వు చూస్తే ఎందుకు పనికిరాని వెర్రిగొట్టివి. అదంతా ఎందుకురా? నాకు తెలిసిన డిప్యూటీ తహసీల్దార్ ఒక ఆయన ఉన్నారు. ఆయనతో అమెరికాకు ఫోన్ చేయిస్తే గంటలో డబ్బు వచ్చేస్తుంది. అదే మీ నాన్నగారు బతుకుంటే మనకి ఈ కష్టాలు వచ్చేవా? అయ్యో వీడు మా తమ్ముడు. హలో. వీడు ఇంకో తమ్ముడు. హాయ్. నాన్న, ఈ అమ్మాయి జానకి అని అమెరికా నుంచి వచ్చింది. మా క్లాస్మేట్. నువ్వైనా చెప్పవు మాకు చదువుకోమని. ఎప్పుడు చూసినా గిటారు గిటారు అంటే ఏడుస్తాడు. ఏమన్నా అంటే కప్పులు తెచ్చాను, చెప్పలు తెచ్చాను అంటూ. ఎందుకంటే అడుక్కోవడానికి కూడా పనికిరావు. నాన్న, ఈ అమ్మాయి కూడా మంచి డాన్సర్, మ్యూజిషియన్ కూడా. ఇంకే సర్వనాశనం. మీ అమెరికాలో క్రికెట్ ఆడతారా? అక్కడ బేస్బాల్, బాస్కెట్బాల్ ఆడతారు. మాకైతే సచిన్ ఉన్నాడు. మీకెవరున్నారు? ఒరే, నేను కన్నది నేను, నీకు తిండి పెడుతుంది నేను. నన్ను తలుచుకోకుండా ఎప్పుడు చూసినా సచిన్ అంటే ఎవర్రా సచిన్? ఎవరిని చూడు, సచిన్, షారుఖ్ ఖాన్, చిరంజీవి, రంభ. ఈ మొహాలు మండ రామకృష్ణ లేదు. అరే రే రే, ఏం సార్ నువ్వు ఎప్పుడు చూసా లొల్లి చేస్తావేంది? అవు అమ్మగారు, అమెరికాలో ఆవులు పాలిస్తాయా? అదే లేదు, డైరెక్ట్ గా కాఫీలు టీలు ఇస్తాయి. వెధవాగులు మాని నీళ్లు పోసుకో. అదే లేరా నీ దృష్టిలో పాలు? లక్ష్మి, పాలవారు వచ్చారు. అమ్మగారు, నాకు చిన్న డౌట్. మీ దేశంలో పెండతోని పిడికలు చేస్తారా? పిడకలా? అరే, పిడికలంటే తెలియదా అమ్మ? మన ఆవులు బర్రెలు పెండ పెడతాయి కదా, గా పెండ తీసుకపోయి గడ్ల పొలిపి గిట్లా గోడకేసి దనాదని కొడతాం కదా, పిడికలు అప్ప లెక్కలు ఉంటాయి. పేడా? చిచి, మేము అసలు ముట్టుకోం. మరి గట్లయితే ఆవుల పెండంతా ఏం చేస్తారు? ఏం చెయ్యం, ఎత్తి అవతల పారేస్తాం. అరే రే, మరి అమెరికాలో మొత్తం పెండంతా వేసేనా? లేదురా, వాళ్ళ చుట్టూ ఎర్రగా ఉంటుంది కదా, అది నల్లగా మారడానికి నెత్తి. రే, పాలు పోయరా? అవు అమ్మగారు, ఎర్రగా చీర మంచిగా ఉన్నది, కొత్తదా? రావండి, చూసారా అమ్మాయి? అమెరికాలో చీరలు కట్టుకుంటారా? అమెరికాలో ఉండే ఇండియన్స్, పాకిస్తానీస్ కట్టుకుంటారా ఆంటీ? అంటే అమెరికాలో చీరలకి డిమాండ్ లేదనమాట. డిమాండ్ లేదంటే రేట్లు కూడా తక్కువే కదమ్మాయి. అయితే అమ్మగారు, అమెరికాలకి వెళ్ళి 4 మంచి చీరలు తెప్పించుకోరి, గిసుంటి ఎర్రటి. అయ్యో నా రాత, ఇక్కడ కొనేందుకే దిక్కులేదు, ఇంకా అమెరికా నుంచి కూడాను. నువ్వు ఏ చీర కట్టినా ఒకేలా ఉంటావు, అందుకే కాస్ట్లీ చీరలు కొన్నావు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? అదే నా ఉద్దేశం. బంగారం ఫెన్సింగ్ ఏమైంది? అరే, నేను చెప్తా కదా, నేను చెప్తారా? వాళ్ళ గురించి నీకు తెలీదు, నువ్వురా. పెండం పర్లేసుంటే సార్, కొట్టొద్దు సార్. ఇదేంటి సిల్లిగా? చీర గురించి ఇంత గొడవెందుకు? ఇండియాలో 95% ఆడవాళ్ళు అలిగేది చీర గురించే. చీరకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అసలు ఈ ప్రపంచంలో ఇటు పవిత్రంగాను అటు సెక్సీగాను కనబడే డ్రెస్ చీర ఒకటే. నువ్వు ఒక్కసారి చీర కట్టుకొని చూడు, నీకే తెలుస్తుంది. నేనా? చీర సమోసా చుట్టినట్టు ఉంటుంది. అమ్మో, నా వల్ల కాదు. అందరూ ముందు ఇలాగే అంటారు, కానీ ఒక్కసారి కట్టుకున్నారనుకో అసలు అదంతా ఎందుకు. నాకు నిన్ను చీరలో చూడాలనుంది. నా కోసం ఒకసారి చీర కట్టుకో.
ఆటో వచ్చింది. గుండె ఆగిపోయింది కదరా. ఏమేవ్ ఆటో వచ్చింది, అబ్బా వస్తున్నానండి. తొందరగా తెవలు. ఇలా అయితే మనం వెళ్ళి పెళ్లికి కాదు పురిటికి. నేను ఎప్పుడో వెళ్ళిపోయాను, మీదే లేటు. అటు తప్పుకోండి. మళ్ళీ ఆ షర్ట్ వేసేసుకున్నావా? నిన్నసలు చెప్పాను అయిపోతానే. ముయ్యరా. అబ్బా ఓన్లేవే, ఏదో ఒకటి వేసుకున్నావా? కొట్టేసారి అరిచావంటే అన్ని అబ్బ బుద్ధులే. చెప్పిన మాట ఒక్కటి వినవు. మాస్టర్ కొట్టలేసుకుని పెళ్లికి ఏమిటి? పద ఆటోలో వేసుకున్నాం. తగ్గడు తొందరగా. పద. అబ్బా బ్యాగ్ ఎక్కడ పెడితే కాళ్ళు ఎక్కడ పెట్టినే? నా నెత్తి మీద పెట్టరా. అబ్బా అదే నా చీర రాలే. వదిలిపెట్టమ్మా. నిన్ను కదా నువ్వు పట్టుకో వీడిని. నాన్న నాకు ఆటో నడపాలనుంది నాన్న. ఆటో నడుపుకోవాలంటే అడుక్కు తినాలని లేదు. నోరు మూసి కూర్చో సరిగ్గా నా చీర లే. బంగారు కండో కదూ, క్లచ్ వదిలేమ్మా. అరే పోనీ సార్, మీరు చెప్పండి సార్. ఆపరా ఆపన నిన్ను కదయ్యా, నా కొడుకుని. నువ్వుని ఆపమంటున్నా నిన్నే. ఆప నువ్వెందుకు ఆపవయ్యా? సార్ మీరే కదా సార్ ఆపమంది. ఆపమని నిన్ను కదయ్యా. రే కూర్చో. నువ్వుని రే ఆపరా. రే కూర్చో. సింపుల్ గా ఒకటి కనుకనే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాం అన్నాను. విన్నావా? కూతురు అన్నావు, ఆటో నింపేశావు. ఆపయా ఆపు ఆపు. నిన్నేనయ్యా ఆపు. ఇలా కాదు కానీ దిగరా. నువ్వు దిగు దిగు. నువ్వు పెళ్లికి ఎందుకురా? నువ్వు పెళ్లికి రాకపోతే పెళ్లి ఏమైనా ఆగిపోతున్నా? ఇంటికి వెళ్ళి చదువుతావు. సరిగ్గా చదువుకోకపోతే నాలా గుమాస్తా ఇది వస్తావు. వెళ్ళు. నువ్వే వెళ్ళు. జరగండి. ఒరే అన్నం వండుకు తినరా. పక్కింటి నుంచి పులుసు తెచ్చుకో. ఏం మొహమాట పడద్దు. నిన్న మనం ఇచ్చాం. చూసావా నా తెలివితేటలు? ఇప్పుడు హాయిగా దర్జాగా పడుకుని వెళ్ళొచ్చు. నాకున్న తెలివితేటలకు సరిగ్గా చదువుకుంటే ఏ కలెక్టర్నో ఇవ్వండి. ఈ తెలివితేటలకు తక్కువే లేదు. చేరుకొని పెట్టే దమ్ము మాత్రం ఉండదు. చీరకి తెలివితేటలకి సంబంధం అయితే ఎందుకు ఉండదు? ఈ చీర తగల ఎప్పుడు చీర 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 చీర. నా చీర ఎందుకు తగలడాలి? మీ ప్యాంటే తగడాలి, మీ షర్టే తగడాలి, మీ పనినే తగడాలి, అన్ని మీరే తగడాలి. పబ్లిక్ న్యూస్ ఏం చేసావంటే బిందితో కొట్టాలి రాస్కెల్. ఏంటి కొట్టేది? ఏంటే నన్ను కొడతావా బిందితో? నిన్ను ఇదేమిటో తెలుసా? శివ సైకిల్ చైర్ తోలుచేస్తా. తోళ్ళు వచ్చేస్తారా? ఇంట్లో కొంచెం గుండు పగులుతుంది. ఇదేమిటే మొగుడిని కొట్టినట్టు కొట్టావు? చచ్చాడేమో. చర్చి బెల్స్ కూడా మోగుతున్నాయి. పారిపోదాం పదండి.